అండ్ ఇంకొకటండి ఇందాక మీరు చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు. ఫీమేల్ డైరెక్టర్ అంటే ఏదో ఫీమేల్ టోన్స్ ఏదో ప్రీచీగా ఉంటదనుకుంటారేమో అలా కాదు అని జెప్పి. ఆన్ దట్ నోట్ నాకొకటి గుర్తొచ్చింది. ఈ మధ్యనే 'గీతూ మోహన్ దాస్' గారు 'టాక్సిక్' అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు పీపుల్ వేర్ టాకింగ్ సో మచ్ టీజర్ కంటే కూడా ఓ ఫీమేల్ డైరెక్టర్ ఏంటి ఇలాంటి సినిమా తీయడమేంటి ఇలా తీయడమేంటి అంటున్నారు. ఈ జనరలైజేషన్ గాని, లేపోతే ఈ స్టీరియోటైపింగ్ గాని ఇబ్బంది పెడతా ఉంటదా? ఫీమేల్ డైరెక్టర్స్ అంటే ఇలాగే ఉండాలి సార్ ఐ సినిమాలు, థింక్ ఇలాగే ఉండాలి కథలని. విమెన్ జనరేషన్స్‌గా వచ్చి దీని అగెన్స్ట్‌గా పోరాడుతున్నారు. అండ్ వీ కాంట్ సే దట్ వీ హ్యావ్ అచీవ్డ్ కంప్లీట్ సక్సెస్ అండ్ ఈక్వాలిటీ. బట్ ఎవ్రీ జనరేషన్ is breaking pathways to achieve that. So when I saw Toxic was superb. అది అండర్ ఎస్టిమేట్ చేయని కాదు, బికాస్ సొసైటీ అట్లా మెంటల్గా వచ్చి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లనే చూడాలని ఒకటి ఉంది. సో ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి వచ్చి వాళ్ళ ఫీల్డ్లో వచ్చి వాళ్ళు ఎక్సెల్ చేస్తేనే వచ్చి ఆ చేంజ్ అవుతుంది. బట్ దిస్ ఇస్ ఆల్సో టు ఎవ్రీ గర్ల్, ఇఫ్ యూ ఎవర్ గెట్ స్కేర్డ్, డోంట్ బీ. బికాజ్ ఐ థింక్ ఫియర్ వచ్చేసి మన సొసైటీలో ఎప్పుడు భయపడాలి 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 భయపడి చెప్పి 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 ముందుకు రాలేదు మేము. సో అది వచ్చి కొన్ని మంది బ్రేక్ చేశారంటే అది ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ ఫాలో దట్ పాత్, అందుకే. అండ్ ఇంకొక క్వెషన్ మేడం. జనరల్‌గా మీరు అందరు డైరెక్టర్స్‌తోనే చేశారు గదా! ఒక డైరెక్టర్ అంటే ఆబ్వియస్‌లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక ఫీమేల్ డైరెక్టర్ ఒక సెట్‌లో ఉన్నప్పుడు, ఒక 100 పీపుల్ ఉన్నప్పుడు, ఒక మేల్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? హౌ ద టీమ్ బిహేవ్స్ యా, దెర్ లేకపోతే వాజ్ అ డిఫరెన్స్. ఐ వాజ్ 10 times worse. So yeah, so automatically there was always silence on set. I was very very particular about that. So mira na crew cast adite eppudu there was always silence on set. I didn't like, for me నాకు sound ante irritation. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే ఇద్దరు మాట్లాడారంటే నాకు ఆటోమేటిక్గా కళ్ళకి వెళ్తుంది. సో ఐవ్ గాట్ అ ప్రాబ్లమ్ విత్ సౌండ్. సో జనరలీ మై సెట్ విల్ బి పిన్ డ్రాప్ సైలెంట్ వెన్ ఐమ్ షూటింగ్. ఇట్ వాస్ ఆల్వేస్ ద కేస్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ థింక్ ఎవ్రీబడి వాజ్ మోర్ ఫోకస్డ్, బికాస్ వర్క్ మీద ఉన్నాం కాబట్టి. సో ఇట్ వాస్ ఆల్వేస్ దట్, నాట్ దట్ వీ డెంట్ హ్యావ్ ఫన్, we all had fun, but work జరగాలి కాబట్టి I was always focused on that. ఆల్ ది బెస్ట్ అండి. మేక్ ఇట్ Thank బిగ్. you so much. నాకు అర్థమైందండి. యూ సెట్ అట్లా లేదండి. షీ వరలక్ష్మి వాజ్ మోర్ డామినేటింగ్, కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆల్ థింగ్స్. వరలక్ష్మి గారు, Yes, sir. ట్రైలర్లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్గా మీరు సినిమాలో స్టేజ్ యాక్చువల్లీ మీద సరస్వతి అనేది బ్యాగే సార్. ఎక్కడ నా బ్యాగు? నా బ్యాగే యాక్చువల్గా అది సరస్వతి. ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ క్వశ్చన్ దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంది ఉంటుందా? సార్, దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్లో. లెట్స్ ఇన్ ద బ్యాగ్. అందరు చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది. దాని గురించి అడిగింది. నో, లైక్ ఐ సెడ్, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ ఇన్ ద ట్రైలర్. సో దట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్ష అని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా. సో షీ యాక్చువల్లీ ఇస్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాస్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈ్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్ ఇది. కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు. క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడే దానికి మైక్. బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్. బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old. But she's done a superb role in the movie. వరలక్ష్మి గారు, మీది అంటే ట్రైలర్ అంతా ఇంటెన్స్గా ఉంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఒక ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ బ్యానర్ పేరు చూస్తే మాత్రం దోస డైరీస్ చూడంగానే అందరికీ నోరూరించే సినిమాలేనా? దాని ఏంటి దాని అర్థం ఏంటి? దోసా డైరీస్ ఎందుకంటే ఇప్పుడు నేను చూసే అంటే తప్పుగా నేను చెప్పలేదు, బట్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ వచ్చి చాలా ఒకటి యాంగిల్ సైజ్డ్గా ఉంది, ఇంగ్లీష్ టోన్లో ఉంది, లేదంటే ఒక నార్త్ ఇండియా ఫీల్తో ఉంది. సో నేను చెప్పాను, మనం మొత్తం సౌత్ ఇండియాని కలిసేది ఏంటి? దోశ. అది ఏ స్టేట్కి వెళ్ళినా వచ్చి ఆ దోశ ఉంది. సో మై హస్బెండ్ ఆల్సో లవ్స్ దోశ లాట్. సో మేము డిస్కసింగ్ నేమ్స్ అదే మాట్లాడి దోశ డైరీస్ని పెట్టేస్తాము, బికాస్ మనం మొత్తం సౌత్ని కంబైన్ చేసి ఒక విషయం చేస్తామని దోశ డైరీస్. అయితే ఇది పాన్ ఇండియా రిలీజా లేదంటే కనుక ఓన్లీ జస్ట్ వీఆర్ ప్లానింగ్ ఎవ్రీ లాంగ్వేజ్, బట్ మేబీ అట్ అ డిఫరెంట్ డేట్ అండ్ అ డిఫరెంట్ టైం.
సాయి కృష్ణ గారు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ ఓన్లీ తెలుగుకే కదా, దీన్ని అవునండి. మరి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనుకోవడానికి అంటే ప్రతి లాంగ్వేజ్లో మీరే ఉంటారా లేకపోతే జస్ట్ తెలుగు వరకు అంటే మీరేనా? వాళ్ళు ప్రతి సినిమా ఓటీటీ వచ్చినప్పుడు అన్ని లాంగ్వేజెస్ వస్తుంది కదా, ఆల్రెడీ పాన్ ఇండియానే కదా. అవునండి. Yeah. అంటే ఆన్సర్ కూడా చెప్పడం లేదండి చేద్దామని, బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, డిఫరెంట్ టైమ్స్. పూజ గారు, మీకు అంటే వరలక్ష్మి గారు ఒక యాక్టర్గా నచ్చారా, డైరెక్టర్గా బాగా నచ్చారా? డైరెక్టర్ అయితే కొంచెం భయంగా ఉండింది సెట్లో. అందరినీ ఎప్పుడు చూస్తే సైలెన్స్ అని చెప్పి షీ విల్ బీ షుషింగ్ ద సెట్ అట్ ఆల్ ద టైమ్. బట్ ఐ థింక్ షీ ఈస్ గుడ్ యాజ్ బోత్. Once you see the film, I think everybody will know what. I'm not saying this because she's my sister, but I'm saying this genuinely because you know how critical I am of everything. దీంట్లో ఏమో సర్లేదు, దాంట్లో ఏమో సర్లేదు నేను ఆల్వేస్ చెప్తాను, బట్ ఇట్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్. సో ఐ థింక్ ఐ అప్రిషియేట్ బోత్ యాక్టర్ అండ్ డైరెక్టర్. మీ ఎక్కువ అంటే యాక్టర్కి ఎక్కువ ఇచ్చారా, డైరెక్టర్కి ఎక్కువ ఇచ్చారా రెమ్యూనరేషన్? లేదు, చూద్దామని చెప్పాను అంతే. వరలక్ష్మి గారు లైక్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ రూమ్ డ్రామాస్ చాలా వచ్చాయి కదా, లైక్ తెలుగులో కానీ అదర్ లాంగ్వేజెస్లో కానీ ఓటీటీకి వచ్చాక చాలా వచ్చాయి. సో కంపారిటివ్లీ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం కంపారిజన్స్ వస్తాయి కదా, సో అలాంటివి రాకుండా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది ఈ సినిమాలో? మీరు సినిమా చూసిన ఏ సినిమాకి మీరు కంపేర్ చేసలేదు. దట్ ఈస్ ద ప్లస్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ డస్ నాట్ రిజెంబుల్ ఎనీ ఫిల్మ్. ఇది ఒక్క జానర్ అని చెప్పట్లేదు మేము. అంటే ఐ కెనాట్ టెల్ యూ ఇట్ ఇస్ అ కోర్ట్ రూమ్ డ్రామా బికాస్ ఇట్స్ నాట్ అ కోర్ట్ రూమ్ డ్రామా. I cannot tell you it is only a thriller, it is also a thriller. I cannot say that there is no emotion, there is emotion in the film. So there prati angle lo, that's why when Nani sir also trailer cheppinappudu he said ఈ genre is very difficult to take because I've combined a lot of elements into one film. Emotion కూడా ఉండాలి, ఆ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూడా ఉండాలి. నేను ఒక్కటి ప్రామిస్ చేశాను అందరికీ, ఈ సినిమా చూసేప్పటికి మీరు అందరూ ఎవరు ఫోన్ తీసలేదు. అది మాత్రం అయితే నేను గ్యారంటీగా వేస్తాను. బికాస్ ఫోన్ తీస్తే అక్కడ ఒక సీన్ మిస్ అయిపోతే మీరు కథపోతే. సో ఆ ఫీల్ ఖచ్చితంగా నేను తీసుకొచ్చాను బికాస్ దట్ వాజ్ మై లాజిక్. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి సినిమాలు వచ్చి 10 నిమిషాలు బాగలేదంటే వెంటనే ఫార్వర్డ్ చేసే కాలంలో ఉన్నాము. సో యాక్చువల్లీ ఒక ఫస్ట్ 4-5 మినిట్స్లోనే కథలోకి వెళ్ళిపోతారు మీరు, ఎక్కడికి ల్యాగ్ ఉండదు. అండ్ కంప్లీట్లీ ఎవ్రీ ఐ థింక్ 10 minutes every 10 minutes there is a reveal. సో there is, you will not go to your phone. ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much. సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి గారు, ఈ ట్రైలర్ చూస్తుంటే మోర్ ఆఫ్ నాన్ లీనియర్ అండ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. నాట్ డిఫరెంట్ టైమ్ లైన్. టైమ్ లైన్స్ అంటే ప్రియమణి గారిది కానీ మీది కానీ No, సపరేట్ no, టైమ్ లైన్స్ same. ఉన్నాయి కదా. There's a children missing thing, and there is also a underlying issue that has been addressed. I mean, I don't want to say more about that because that will come out only in the film. But there are a lot of reveal points and twist points to the whole subject. ఓకే, ఎందుకంటే సాయి మాధవ్ గారు ఇచ్చిన స్టోరీకి మీరు యాడ్ చేసిన పాయింట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ట్రీక్స్ యూ డిడ్? No, he gave me the line of the script, and we had heard the script, and we tweaked it in terms of screenplay. The line is his, but the screenplay was changed a bit, and I changed the climax a bit, and I've changed few elements in the film, which I ఈ టైంకి మ్యాచ్ చేసినట్టు కొన్ని విషయాలు తీసుకొచ్చాం. సో దట్. ఓకే, సాయి కృష్ణ గారు, ఏంటి March 6th 2 సినిమాలు మీ సినిమాతో మీకే పోటీయా లేదంటే ఒకటే ఏమైనా వెనక్కి వెళ్తుందా? అలా ఏం లేదండి, 2 డిఫరెంట్ జానర్స్. బట్ రిలీజ్ అవుతున్నాయి 2 కూడా? లేదండి, నేను మీకు బై మండే విల్ డేట్. ఓకే, Yeah. ఎందుకంటే ఈటీవీ నుంచి మొన్నే అనుకున్నారు కదా థియేటర్కి ఎక్కువ అవుతున్నాయి, ఓటీటీ తగ్గుతున్నాయి అని చెప్పి. నేను మీకు చెప్పింది మీరు నాకే చెప్తారు వాళ్ళు ఇక్కడ, అది కూడా లేదు ధీరజ్, మండే కల్ కన్ఫర్మ్ అవుతుంది ధీరజ్. ఓకే, పూజ గారు, యా హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఉంది చూస్తుంటేనే. అయితే ఇందాక ఆల్రెడీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ తారక్ గారు అడిగేశారు. బట్ వాట్ ఐ మీన్ టు ఆస్క్ అంటే ఆవిడ స్టోరీ చెప్పి అంటే ఏ లైన్ మిమ్మల్ని కన్విన్స్ చేశారు, చలో అక్క ప్రొడ్యూస్ చేద్దాము కమ్ అని చెప్పి మీకు ఏ లైన్ చెప్పి కన్విన్స్ చేశారంటే వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సో యాక్చువల్లీ మైక్ కొంచెం. ఆల్రెడీ వాళ్ళు డైరెక్షన్ చేయాలని ఫస్ట్ ప్రొడక్షన్ చేద్దాం డైరెక్షన్ చేద్దామని ఫస్ట్ షీ వాజ్ యాక్చువల్లీ థింకింగ్. దెన్ సడన్లీ షీ సెడ్ నో, ఐఎమ్ గోయింగ్ టు డూ బోత్ అండ్ యాక్ట్ ఆల్సో ఇన్ ఇట్ అని చెప్పేశారు. సో దెన్ the story is such that it's a very strong subject. So it's when you watch the film you'll also understand, because like she said there are a lot of plots and twists, so we can't reveal that. But it's an extremely strong subject, and I think it's taken very well, and also the way everything is portrayed also is very
సటిల్గా చేస్తున్నారు. You'll understand when you see the film, but I think overall the line itself is a very sensitive subject, and I think it is something that will really hit that, you know, any mother, any father, anybody, any woman will actually definitely, relate to it. ఆల్ ది వెరీ బెస్ట్